క్రీస్తునందు ప్రియులారా, ఆప్తులారా, పాస్టర్ గారు జాన్ బాబు గారు, సంఘ పెద్దలు, మరి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉన్న మమ్మలను ఈరోజు సకాలంకు క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి వందనాలు. అలాగే నా సహోద్యోగి సోదరుడు జకరయ్య బ్రదర్ గారికి కూడా వందనాలు. ఆయన ద్వారా పాస్టర్ గారి ద్వారా నాకు ఈ యొక్క ఆహ్వానం అందిందని దేవుడు ఏర్పాటు చేసిన నమ్మి వందనాలు తెలియజేస్తున్నాను. 70 దినాల యొక్క ప్రార్థన చాలామంది 40 దినాలకు ఆపేస్తుంటాడు. ఎందుకంటే యేసుప్రభు 40 దినాలు ప్రార్థన చేసినాడు, కొండ మీద మోసే 40 దినాలు ప్రార్థన చేసినాడని 40 దినాలకే ఆపేస్తుంటారు. కానీ 70 దినాలు ప్రార్థన చేయడం, అందరు రావడం అన్నది అది మనకు కలిగిన గొప్ప భాగ్యం. ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితానికి ఒక ఊపిరి వంటిది అనమాట. ఊపిరి తీసుకోకుంటే మనము బ్రతకలేము. అలాగే మన జీవితాల్లో ప్రార్థన లేకుంటే మన ఆత్మీయంగా మనము దిగజారిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితానికి ఒక ఊపిరి వంటిది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు విసుగక ప్రార్థన చేయనట్లు ఒక ఉపమానం చెప్పినాడు. అది ఎక్కడ రాయబడింది? లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఒక విధవరాలు మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చిన పదే అడుగుతా ఉందంట. ఆమె విసుగక ఆమె వేడుకుంది కాబట్టి చివరికి ఆమెకు న్యాయము అందింది. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు వాళ్ళు వెళ్తున్నప్పుడు కనానీయులైన స్త్రీ అంటే ఒక అన్యురాలు కూడా తన బిడ్డ కోసం బతిమాలుకుంటుంది. దయ్యం పట్టింది, వదిలించాల దేవుడా అని బతిమాలుకుంటుంది. కానీ యేసయ్య జవాబు చెప్పినాడా? చెప్పలేదు. కానీ దేవుడు ఆ చివరికి రెస్పాండ్ అయినాడు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టే జరుగుతుంది అని చెప్పినాడు. ఒక సంఘం ఎదుట బార్ ఉందట. బార్ అండ్ రెస్టారెంట్ తెలుసు కదా, తాగి ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటారు కదా. ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఉండడం వల్ల సంఘ ఆరాధనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉందంట. అబ్బో అని చాలా ఇబ్బంది అవుతుంటే సంఘము భారంగా ప్రార్థన చేసినట. దేవుడా ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ కూలిపోగాక అని ఎంతో ప్రార్థన చేసినప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ కూలిపోయిందంట. కూలిపోతే బార్ అండ్ రెస్టారెంట్ వారు కేసు పెట్టారట. కేసు పెట్టి అగో వీళ్ళు ప్రార్థన చేసినారు, ప్రార్థన చేయడం వల్లే ఈ బార్ అండ్ రెస్టారెంట్ మాది కూలిపోయిందంట. కానీ కోర్టులు వీళ్ళు అంటున్నారంట, మేము ప్రార్థన అయితే చేసినాం కానండి, మరి ఇట్లా కూలిపోవడం మేము ఎక్స్పెక్ట్ చేయలే అన్నారంట. చూసినావా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం కానీ దానిలో విశ్వాసము దేవుడు రెస్పాండ్ చేస్తాడు అన్న ఒక నమ్మకం మనకు ఉండకుండా పోతుంది. ఒక పేదరాలు ఒక పెద్ద ఆవిడకు ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట. పెద్ద కొండ ఉంటేను ఆ కొండ ఉండడం వల్ల ఇంట్లోకి సూర్యరశ్మి రాక ఆమెకి ఎక్కువ చలేస్తుందంట. ఎక్కువ చలిస్తుంటే దేవుడా ఎట్లా నీ కొండ తీసేయి, దేవుడా ఎట్లా నీ కొండ తీసేయి రాత్రి అంతా ప్రార్థన చేసి ఈ పొద్దున్న వేసేప్పుడు కొండ అట్టే ఉంది. నేను అప్పుడే అనుకున్నా ఈ కొండ ఎందుకు జరుగుతుంది అనుకుందంట. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం కానీ దానిలో విశ్వాసం అనేది లోపిస్తూ ఉంటుంది. యెహోషాపాతు ప్రార్థన చేసినాడు. మోయాబీలు, అమ్మోనీలు అందరూ వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? అందరినీ ఉపవాస ప్రార్థన చేయమని ఆయన కోరుకున్నాడు. ఎన్నో దురాగతలు మనం వింటున్నాం. మణిపూర్ ఇష్యూ కానివ్వండి, ఎక్కడ చూసినా ఫ్లడ్స్ కానివ్వండి, రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ కానీ ఎన్ని దురాగతలు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఫ్లడ్స్ కానివ్వండి, వాల్కనోస్ కానీ ఎన్నో జరుగుతాయి. భూకంపాలు కానీ సునామీలు కానీ జరుగుతాయి. ఇట్లాంటప్పుడు దేవుడు అక్కడ దగ్గర ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది. రాజ్యం మీదకి రాజ్యము యుద్ధాలు జరుగుతున్నాయి, ఎడతెగని యుద్ధాలు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క రాకడ దగ్గర ఉంది. మరి మెలకుగా ఎక్కువ ప్రార్థన చేయాల్సిన అవసరము ఉందన్నమాట. అలాగే ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది కదా. సివియర్ క్రైసిస్, యూదులందరినీ చంపబడాలా అన్నప్పుడు ఎస్తేరు ఉపవాసంతో ప్రార్థన చేయండి, నేను రిస్క్ తీసుకుంటున్నాను, అపాయింట్మెంట్ లేనిది రాజు సముఖానికి ఎవరు పోకూడదు, కానీ రిస్క్ తీసుకుంటున్నా, మీ అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయగా కార్యం జరిగిందా? జరిగింది. మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానుకొనకుడి. కొంతమంది మానుకున్నారంట చర్చికి రావడం, సంఘానికి రావడం, ప్రార్థన చేయడం కొంతమంది మానుకున్నారంట.
కాబట్టి అలాగ మానుకొద్దు, మీరు సమాజంగా కూడుకుంటా మీరు మానుకొనకూడదని వాక్యం చెప్తా ఉంది. కానీ ఎట్లా ప్రే చేయాలి, మనం ఎట్లా ప్రార్థన చేయాలి? కొంతమంది నాకు ప్రార్థన రాదు బ్రదర్. ప్రార్థన ఏంటి? దేవునితో మనము మాట్లాడటం. మన ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతామో, సన్నిహితులతో ఎట్లా మాట్లాడతామో, తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడతామో అలాగే మనము ప్రార్థన చేయగలం. శిష్యులు అడిగినారు, ప్రభువా మేము ఎట్లా ప్రార్థన చేయాలా అన్నప్పుడు ఆయన పరలోక ప్రార్థన వారికి నేర్పించినాడు కదా. ఆ పరలోక ప్రార్థన రోజు మనము చెప్తానే ఉంటాం. యేసయ్య ప్రార్థన చెప్పడం కాదు, ఎట్లా చేయాలో కూడా ఆయన చూపించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్ని శరీరధారిగా ఉన్న సమయంలో యేసు పెట్టి చేసినాడంట, ఎంతో కన్నీటి భారంతో ఆయన ప్రార్థన చేసినాడు. ఎప్పుడో కాదు, ప్రతిరోజు ఆయన ఉదయము తర్వాత సువార్త లేకుంటే ఆయన పని అయినప్పుడు ఏకాంతంగా దేవునితో ఆయన ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు దేవుడు కదా, దేవుని కుమారుడు, త్రిత్వంలో ఒకడై ఉన్న యేసు ప్రభు వారి అంత బలంగా ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకెంత ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 9:29 చూస్తే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడికి దయ్యం బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడు, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినాను కానీ ఏం జరగలేదు, మీరు చేయండి అన్నాడు. దేవుడు యేసయ్య వెళ్ళగొట్టినాడు. అప్పుడు శిష్యులు మళ్ళీ అడుగుతున్నాడు, సీక్రెట్గా ఉన్నప్పుడు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయినాం? ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా, ఇలాంటివి ఉపవాస ప్రార్థన. గడ్డు సమస్య ఉన్నప్పుడు, ఉధృతంగా సమస్య ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. స్టెప్ అప్ ఇన్ ప్రేయర్, ఇంకా ఎక్కువ ఉధృతంగా మనము ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము జరుగుతుంది. ఫిలిప్పీయుల రాసిన పత్రిక చూసినట్టయితే ఎల్లప్పుడూ ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి మనము? ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపంలో ఆయనకు తెలియచేయాలి. ప్రే వితౌట్ సీజింగ్, ఫర్ దిస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని చిత్తంలో అది ఎడతెగక ప్రార్థన చేయడం దేవుని చిత్తం. ఎట్లా చేయాలా? కృతజ్ఞత పూర్వకంగా స్తుతులు అందిస్తూ యేసయ్యకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరము ఉంది. రోమీయులకు పత్రికలు చూసినట్టయితే ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ఆ ఆత్మనే మన పక్షంగా అది చెప్పశక్యం కానీ మూలులతో అది ప్రార్థన చేస్తుందంట. ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? మన హృదయంలోంచి రావాలి. ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. అంతేగాని పై మాటలు మనము చేయకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కానీ మనకి ఏం అనిపించదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయత లేనప్పుడు, వాళ్ళు యేసయ్యతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు, కేవలం అది నోటికే పరిమితం అయినప్పుడు ఎంత ప్రార్థన అయినా చేయొచ్చు, కానీ అది ఎవరి మీద కూడా ప్రభావం అది చూపదు. కాబట్టి మనం ఎట్లా ప్రార్థన చేయాలి? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మతో రోజు నింపబడాలి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఆత్మే మన పక్షంగా చెప్పశక్తి కానీ మూలుగులతో అది దేవునికి విన్నవించుకుంటూ ఉంటుందని వాక్యము చెప్తా ఉంది. హిజ్కియా మంచి రాజు కదా, హిజ్కియా రాజు మంచి రాజు, కానీ ఆయన నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు హిజ్కియా ఏం చేసినాడు? ఏడ్చాడు, కానీ పశ్చాత్తాపంతో ఆయన ఏడ్చాడు. ఆయన గోడవైపు చూస్తూ, గోడవైపు తిరిగి తను ఎంతో ఆక్రందన, తను ఎంతో తగ్గించుకొని ఆయన ప్రార్థన చేయడం జరిగింది. మన ప్రార్థనలో రిపెంటెన్స్ అనేది పశ్చాత్తాపడ, రోజు మనం ఎట్ట వాష్ చేసుకుంటాం కదా, రోజు వాష్ చేసుకుంటాం, అలాగే ప్రతిరోజు యేసయ్య రక్తంలో మనం కడగబడాలి. ప్రతిరోజు ఆయనతో మనం సమాధాన పడాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనము పాపంలో ఉంచుకొని అలాగే ప్రార్థన చేయకూడదు. అది దేవుడు ఇష్టపడే ప్రార్థన కాదన్నమాట. యాకోబు గ్రంథం చూసినట్టయితే ఎలైజా గురించి అది రాయబడింది కదా. ఏలియా ఎలాంటి మానవుడు అంట? మన వంటి మానవుడే, నీలాగా నాలాగా మంచి ఆయన. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాల వర్షము లేదు, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. మనిషి అంటే మనం కూడా మనుషులం కాబట్టి మనకు కూడా అంతటి యాక్సెస్ లేకుంటే అంతటి మనం ఆ విధంగా ప్రార్థన చేయగలమని వాక్యము చెప్తుంది. ఏలియా మన వంటి మానవుడు, ఆయన
వేరు కాదు, ఆయన మనలాగానే మనిషి, కానీ దేవునితో గొప్ప సాన్నిహిత్యము, దేవునితో చాలా డైనమిక్ రిలేషన్షిప్ కలిగిన ఆ యొక్క గొప్ప ప్రవక్త అన్నమాట. విలాపవాక్యంలో రాయబడింది, ఎప్పుడు ప్రార్థన చేయాలా? రేయి మొదటి జామున. ఎట్లా? నీళ్లు కృమ్మరించినట్లు. విచ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ పాస్టర్ గారు అంటాడు కదా, 3 o'clock లేకపోవచ్చు కానీ, బట్ మార్నింగ్ లేచినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఒక దినం మనకు యాడ్ చేసినందుకు, మరొక దినం మనం చూస్తున్నందుకు, మంచి నిద్ర నుంచి మరొక దినం చూస్తూ సమాధానంగా ఆరోగ్యంగా లేచినాం కాబట్టి దేవుడికి మనము వందనాలు చెప్పాలా. ఎట్ట చెప్పాలంట? మన యొక్క హృదయం కృమ్మరించాలన్న పద సన్నిధిలో. మన బిడ్డల కోసం మనము మొర్ర పెట్టుకోవాలా. ఈ మొదటి జామున ప్రతిరోజు యూ హావ్ టు ప్లీడ్ ఫర్ అవర్ చిల్డ్రన్. వరల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఘోరంగా ఉంది. చదువుతూనే ఉన్నాం కదా, టీనేజర్స్, రేజ్ ఆఫ్ డ్రైవింగ్. ఓకే, సో యాక్సిడెంట్లు జరిగినాయి, భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఆ పిల్లలు ఎందుకు కార్లు తీసుకెళ్ళిపోయారు? ఎట్లంటే అడుగుతారు, వాళ్ళకు డిసిప్లిన్ లేక, ఫ్యామిలీలో డిసిప్లిన్ లేక, ఫ్యామిలీలో యేసయ్య లేక, ఒక పద్ధతి లేక, దేవుడు అంటే భయం లేక, అలాగ మన పిల్లలు ఉండడానికే వీల్లేదు. మనం ఎంతో ప్రార్థన చేయాలి, వాళ్ళకు క్రమశిక్షణ మనం నేర్పించాలి. మనం మంచి నడవడితే మన పిల్లలు కూడా చక్కగా నడుచుకుంటారు. మనం బైబిల్ చదువుకోకుండా, మనం ప్రార్థన చేయకుండా, మనం సంఘానికి రాకుండా పిల్లల్ని చేయమంటే వాళ్ళు చేయరు. కాబట్టి మనం మంచి మాదిరి కలిగి మనము ప్రార్థించాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్గా చెప్తున్నానా? అర్థమవుతుంది కదా. శతాధిపతి ఉంటాడు, శతాధిపతి, ఆర్మీ సైన్యం. నాకు 100 మంది సోల్జర్స్కి ఆయన అధిపతి. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి హుందాగా ఉన్నాడు కాదండి, ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన ఈ వర్షిప్డ్ జీసస్ అంటే యేసయ్యను ఆరాధించాడు. ఆరాధించి ఎవరి కోసం మొరపెట్టుకున్నాడు? ఆయన యొక్క దాసుని కోసం మొరపెట్టుకున్నాడు. తన యొక్క కుటుంబం కోసం కాదు, తన పిల్ల సర్వెంట్ అంటే ఆయనకు ప్రతి మనిషి అంటే వాల్యూ ఉంది. తన సర్వెంట్స్ అంటే కూడా వాల్యూ ఉంది, ఎంతో విలువ కలిగి. అంటే యేసయ్య దగ్గర కూడా తన యొక్క పరపతి, తన యొక్క హుందాతనం, గొప్ప స్టేటస్ కదా. ఆర్మీ ఆఫీసర్ అంటే గొప్ప స్టేటస్ అది. 100 మంది సైనికులకు ఆయన అధికారి. ఆయన కమ్మంటే వస్తారు, పోమ్మంటే పోతారు, కూర్చోమంటే అలాంటి అధికారంలో ఉన్న ఆయన, ఆ అధికారం కానీ ఆయన హుందాతనం కానీ అన్నీ ప్రక్కకు పెట్టి యేసయ్య దగ్గరికి. సో మన తగ్గింపు అనేది మనము రావాలన్నమాట. సంఘంలో 2 ప్రార్థన చేయడానికి వచ్చినారు కదా సంఘంలో. ఒక ఆయన పరిసేయుడు, ఒక ఆయనేమో సుంకరి. పరిసేయుడేమో తాను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, అన్ని రోజులు ఉపవాసం ఉంటానని చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరి, పాపినైనా నన్ను కరుణించు దేవుడా, పాపినైనా నన్ను కరుణించు, ఎంతో తక్కువ చేసుకొని దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించినంట? సుంకరి ప్రార్థన ఆలకించి ఆయన నీతిమంతిగా తీర్చబడిన. మనలో తగ్గింపు ఉండాలా, మనలో తగ్గింపు ఉండాలా. మన ప్రోగ్రెస్ కూడా మనమే రాసుకుంటాం కదా, మన మార్కులు మనమే వేసుకుంటాం కదా. దేవుడు వాడు మన జీవితంలో మనమే అన్నీ నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని చెప్పుకుంటూ ఉంటాం. ఇలాగుండగా దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నీవు నాకు మొర్ర పెట్టుకుంటకు విసిగి ఉన్నావు. యేసుప్రభు అందుకనే ఉపమానం చెప్పినాడు, విసుగగా ప్రార్థన చేయాలా అని. యేసుప్రభు దేవుడు అంటాడు, యెహోవా దేవుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనంలో, ఇశ్రాయేలు నీవు నాకు మొర్ర పెట్టుకు విసిగి ఉన్నావు. ప్రార్థన చేసి వాళ్ళు ఆపేశారంట. ఎందుకు ఆపేస్తుంటారు? చాలాసార్లు మనం కూడా ఆపేస్తాం కదా, ప్రార్థన ఆపేస్తూ ఉంటాం. ఎందుకు? మనకు తగినట్టుగా జవాబు రాలేదని, మనం అనుకున్న సమయంలో జవాబు రాలేదని, మనం ఎట్లా రావాలని ఆలోచించామో ఆ విధంగా జవాబు రాలేదని మనము ప్రార్థన ఆపేస్తుంటాం. దేవునికి మనం టైం టేబుల్ ఫిక్స్ చేస్తూ ఉంటాం, ఈ టైంలోనే రావాలా, ఏ విధంగానే జరగాల. కానీ దేవుడు అంటాడు, దాని చిత్తంలో మనము ప్రార్థన చేయాల్సిన అవసరము ఉంది. కొన్ని సందర్భాల్లో
సైలెంట్గా ఉండడం కూడా దేవుని యొక్క ఆన్సర్. మనం ప్రార్థన చేస్తుంటాం కానీ సైలెంట్గా ఉంటారు దేవుడు. అది ఆ యొక్క ఆ సైలెన్స్ కూడా ఒక ఆన్సర్గా మనం తీసుకోవాలా. ఎట్ట ప్రార్థన చేయాలో చెప్పినాడు దేవుడు. యేసయ్య ఎట్ట ప్రార్థన చేయకూడదో కూడా చెప్పినాడు. పరిసయ్యులు కదా ఎట్ట చేస్తారంటే వాళ్ళు వీధి చివరిలో ప్రామినెంట్ ప్లేసెస్లో అందరికి వినేటట్టు గట్టిగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వేషధారణ, యేసుప్రభు వాళ్ళను సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పైకే భక్తి, పైకి అందరినప్పుడే భక్తి, పైకే వాక్యం గట్టిగా చదవడం, పాటలు పాడడం, పైకే ప్రార్థనలు చేయడం, కానీ నిజానికి వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ లేదు. వాళ్ళకు ప్రార్థన చేయకూడదు అన్నాడు దేవుడు. ఈ వేషధారణ పరిశీలన మీరు చేయకూడదు. వాళ్ళు సున్నగుట్ట సమాధుల్లా ఉన్నారు, మీరు ఉండటానికి వీలు లేదు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాం మనము? మన ప్రార్థన ఎలాగూ కొనసాగుతుంది? నిబద్ధతగా చేస్తున్నాము, క్రమంగా చేసుకుంటున్నామా లేదా అని మనము చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఒక ఆయన ప్రార్థన చేసినాడంట, చాలాసేపు చేసినాడంట. అబ్బో, సంఘంలో గంట సేపు. పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ని అడిగినంట, ఏంటమ్మా మీ ఆయన రోజు, అరే ఎప్పుడు చేయడు సార్ ఆయన, ఈరోజు అట్లా చేసినాడు అని చెప్పిందంట. చూసినాం అంటే అందరున్నప్పుడు ఒక విధంగా చేస్తాం, అందరున్నప్పుడు భక్తి కనపరుస్తాం, కానీ హృదయ రహస్యంలోనూ ఎరిగిన దేవుడు ఉన్నాడు ఆయన. మన ఆలోచనలు మన మాటలు ఎరిగిన దేవుడు. మనం మాట్లాడుతుంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన యొక్క యాటిట్యూడ్ దేవునికి తెలుసు. మా సండే స్కూల్ టీచర్ చెప్తుంది, సరిగా ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన కప్పు కొట్టుకొని కింద పడతాయని చెప్పేది సండే స్కూల్ టీచర్. మనము ఆత్మలో ప్రార్థన చేయనప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయనప్పుడు అవి విఫలము అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు రాదు కదా. జవాబు రాదు. ఎందుకు రాదు? ఒకటి ఏంటంటే ఆ ప్రార్థనలు దేవునికి చేరట్లేదు. యెషయా గ్రంథంలో రాయబడి, మీ పాపములు నాకు మీకు అడ్డుగా వచ్చినాయి. మన పాపం వలన మనం ఎంత మొర్ర పెట్టుకున్నా జవాబు రాదు. కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో పాపం ఉంచుకున్న ఎడల యెహోవా నా మనవి ఆలకింప పోవును గాక. పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం. అంతేగాని మన యొక్క మార్గాలు మార్చుకోకుండా, మన యొక్క బుద్ధి మార్చుకోకుండా, మన మనసు మార్చుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు వేస్ట్. దానికి జవాబు ఆశించడం కూడా వేస్ట్. మనం ప్రార్థన చేసి జవాబు పొందుకుంటాం అనే ఆశ కూడా వేస్ట్. పరిశుద్ధంగా యేసయ్య రక్తంలో కడగబడినవి మన యొక్క మార్గములు సరి చేసుకొని పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. ఇంకో రీజన్ ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, జవాబు లేట్ అయింది కదా. అవునా కదా? జవాబు లేట్ అయింది. అప్పుడు ఏంజెల్ వచ్చి చెప్తోంది, నేను అప్పుడే వచ్చినాను కానీ అపవాదితో నా అడ్డుకున్నాడు, వాడిని ఫైట్ చేసి రావడానికి లేట్ అయింది. సైతానుడు కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలు జవాబు రాకుండా ట్రై చేస్తుంటాడు, కానీ అల్టిమేట్ విక్టరీ మనదే. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. సైతాన్ యొక్క కుతంత్రాలు, కుయుక్తి దేవుడు లయం చేస్తాడు. దుష్టుల ఆలోచనలు, కపటమైన ఆలోచనలు దేవుడు లయం చేస్తాడు. ఈరోజు నువ్వు నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? ఇంకో మాట యాకోబులో అంటాడు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కానీ అవి పొందుకోవట్లే. ఎందుకు? సెల్ఫిష్ రీజన్స్, స్వార్థపరపు ఆలోచనలతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడు. స్వార్థపరపు ఆలోచనలు, కపటోపాయములతో ఆలోచనలు. ఒకవేళ ఇస్తే, దేవుడిది ఇస్తే నేను ఇట్లా చేసుకుంటానని కపటోపాయం ఉన్నప్పుడు దేవుడు వాటిని నీకు అనుగ్రహించడు.
మనం మామూలుగా సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అందరికి చెప్తానే ఉంటాం. కానీ మనం ప్రార్థన చేస్తామా? చేసినా కూడా దేవుడు ఇస్తాడన్న నమ్మకం మనకు ఉండదు. ప్రపంచంలో అందరూ చెప్తానే ఉంటాం, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, రిక్వెస్ట్లు పెడతా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయం. అందరు చెప్తుంటాం కానీ మనం మటుకు ప్రార్థన చేయం. ఎందుకంటే మనకే ధైర్యం ఉండదు. ఎందుకంటే మన మార్గంలో మనం మార్చుకోలే, మన మార్గం పొందుకోలే, మన బుద్ధి మారలేదు. అలాంటప్పుడు దేవుని యొక్క కృపాసనానికి ధైర్యంగా మనం పోలేకపోతున్నాం. అందుకనే కీడు జరగకుండా పక్క వాళ్ళందరిని అడుగుతున్నాం, పాస్టర్ గారిని అడుగుతున్నాం, సంఘ పెద్దలను అడుగుతున్నాం, బ్రదర్స్ని అడుగుతున్నాం. కానీ మనం మటుకు మనము మనసు మార్చుకోలే, దేవుని ఎదుట పాపం కడుక్కోలేదు, దేవునితో మనం సమాధాన పడలేదు. కాబట్టి ప్రార్థన దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యము లేదు. పౌలు అంటాడు, ఆయన కృపాసనాన్ని దగ్గరికి ధైర్యంగా మనము పోగలుగుతున్నాం. కానీ కొంతమందికి ఆ ధైర్యం లేదు. వై? ఎందుకంటే వాళ్ళ కపటోపాయముల వల్ల, వాళ్ళలో హృదయంలో పాపం ఉండడం వల్ల, ఆ పాపంలోనే కొనసాగి ఉండడం వల్ల యేసయ్య అంటే తెలుసు, యేసయ్య శిక్షిస్తాడని కూడా తెలుసు, పాపం చేస్తా నరకంలో పోతాం కూడా తెలుసు, భయం ఉంటుంది. కానీ కీడు వెళ్ళకుండా పక్కలందరినీ ప్రాణం చేస్తాం. మమ్మీ ప్రాణం చేయి, పప్ప ప్రాణం చేయి, బ్రదర్స్ ప్రాణం చేయి. నువ్వు నేను దేవుని దగ్గరికి ధైర్యంగా పోగలుగుతున్నామా? ప్రోక్షింపబడిన మనస్సాక్షి మనకుందా? యేసయ్య రక్తంలో పాపం మనం కడిగినాము. ఇర్మియా 33:3 కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. ఆపత్కాలంలో అదేనా నాకు మరి నేను చేస్తాను. కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యెషయా గ్రంథం ఇంకో మాట అంటాడు, నువ్వు మొరపెట్టగా ఇదిగో నేనున్నాను అంటాడ దేవుడు. మమ్మీ ఎదురుగుంది, మమ్మీ అంటే గొమ్మని చూస్తూ ఉంటుందా? ఏనన్నా అంటుంది, ఎక్కడుంది మమ్మీ? ఎదురుగానే ఉందే. అట్లే యేసు ప్రభు దేవుడు కూడా అంతే, మొర్రపెట్టగా ఏమంటాడు? ఎస్ నాయనా నేనున్నా, నేనున్నా అంటాడు. ఆ ధైర్యం నీకుందా, నాకుందా? ఈరోజు ధైర్యంగా ఉండాలంటే రక్తంలో మనం కడగబడాలా, ఆయనతో సమాధానం ఉండాలి, ఆయన వాక్యానికి మనం నిబద్ధత చూపించాలి. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనలోకి ఎట్టినాయంట, ఒగ్గి ఉన్నాయి, ఒగ్గి ఉన్నాయి. ఇష్టం, దేవునికి ఇష్టం. సో ఎట్లా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? దేవుని చిత్తంలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన విషయం నీకున్న యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్. కొంతమంది సార్ ఫాస్టింగ్ ప్రేయర్ వేసే కూడా అదే, వాళ్ళంతా మోకాలు యాలాడేసుకొని అందరికీ దీనంగా నీరసించిపోయి ప్రతి ఒక్కరు చెప్తానంటారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా. కానీ జీవితంలో యేసయ్య యొక్క గుణగణాలు ఏమీ కనబడవు. ఫోజు కొట్టడమే తప్పితే నిజానికి ప్రార్థన జీవితం అన్నది వాళ్ళలో లేదు. అట్లా ఉండటానికి నువ్వు నేను వీళ్ళు లేదు అసలు. యేసు ప్రభు చక్కని మాదిరి చూపించినాడు. అలాంటి మాదిరి మనము కనపరచాల, తగ్గింపుతో ప్రార్థన చేయాల, ఆత్మలో ప్రార్థన చేయాల, పశ్చాత్తాపంతో మనము ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాల. ఆత్మ ద్వారానే ఆయన, ఆ ఆత్మనే మన పక్షంగా దేవునికి మొర్ర పెట్టుకుంటాడు. ఆయన పరిశుద్ధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. ప్రార్థననే ఒక జీవితంగా, ఒక తెస్సలోనిక పత్రిక ప్రేయర్ లైఫ్, మన ప్రార్థన జీవితము అలాగే కొనసాగిపోతూ ఉండాలి. ప్రార్థనలో మనం ఊపిరి లేకుండా ఎట్లా జీవించలేమో అలాగే మనము ప్రార్థన లేకుండా ఆత్మీయతలోనికి ఎప్పుడూ మనము ఎదగలేము.
వాక్యం వింటామనే ఉంటాం చాలాసార్లు, ఇదేం కొత్త ఏం కాదు కదా ప్రార్థన గురించి. కానీ మనలో లోపాలు ఉంటున్నాయి. మనలో మనం దేవునితో సమాధాన పడాల్సిన అవసరత ఎంతో ఉంది. మన మార్గాలు మనం సరి చేసుకోవాలా. యేసుక్రీస్తుకున్న మనస్సు మనకు కూడా కలిగి ఉండాలా. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్మ వాటి మీద ధ్యానం ఉంచాలి. అప్పుడు దేవుని చిత్తం మీద మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన చిత్తానుసారం ప్రార్థన చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన జీవంగల మా యొక్క మహా గొప్ప దేవ, యొక్క సమయం మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నాయన ప్రార్థించడానికి మాకు నేర్పించండి. ప్రార్థించడం ఎలాగో గొప్ప మాదిరి చూపించిన తండ్రి, మేము కూడా ప్రార్థన చేయడానికి సాయం దయచేయండి. ఈ సంఘాన్ని మిక్కుటంగా దీవించండి. ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఈ యొక్క సంఘము మీ మహమ్మద ప్రజ్వలించినట్లు, అనేకం రక్షించినట్లు మీ కృపాను గ్రహించండి. పాస్టర్ జాన్ బాబు గారిని, చిన్న పాస్టర్ గారిని, కుటుంబాన్ని, ఇక చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని, సంఘ పెద్దలను ఆశీర్వదించిన ఆయన సంఘ సేవలో దోహదపడుతుండగా మీ కుటుంబంగా దీవించి మీ సమాధానం నెమ్మది దయచేయమని, ఇక్కడ తిరిగి కలిసి పర్యంతం మీకు ఉన్నతమైన కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ వనరులను కూడా మా ప్రభువును మీ ప్రియకుండా యేసుక్రీస్తు పేరటనే అతి వినంతో విడిచిన పరం తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.